నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ చేపట్టారు. జిల్లా పోలీసు విభాగం తరఫున మహిళా పోలీస్ సిబ్బందికి, మహిళలందరికీ హృదయపూర్వకంగా ఎస్పీ కృష్ణకాంత్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్, మ్యూజికల్ చైర్ తదితర పోటీలలో విజేతలైన విద్యార్థులకు మహిళా పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మహిళా లోకం గొప్పతనం గురించి తెలిపి లింగ వివక్షత లేని సమాజాన్ని నిర్మించుకొనుటకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. మహిళా ఉద్యోగి కష్టం వెలకట్టలేనిదని, ఇంట్లోనూ విధి నిర్వహణలోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. మహిళలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీస్ యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ సేవలను జిల్లా మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని, మహిళల భద్రత కోసం జిల్లా పోలీసులు 24/7 ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మునిరాజా, టౌన్ డీఎస్పీ సింధుప్రియ, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారావు, SB1 సిఐ వెంకటేశ్వరరావు, SB2 సిఐ శ్రీనివాసరావు, కళాశాల, పాఠశాల విద్యార్థులు, మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. కెమిస్ట్రీ నాకు ఎక్కదు, నాకు అర్థం కాదు, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. అంటే కొన్ని సందర్భాల్లో మీకోసం మీరు ఫైట్ చేసుకోగలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్స్ప్రెస్ చేస్తే తప్ప మీ ప్రాబ్లమ్స్ ఏంటనేది ఎవరికి అర్థం కాదు. సో మీకు ఫస్ట్ దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, లేదు మీకు ఎంపీసీ బైపీసీ కాకుండా మీకు సొసైటీ సైడ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఏవేవి ఉంటాయో చూస్తే ఐఎమ్ వెరీ పువర్ అట్ ఈ సి లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే జావా, ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ అని ఈక్వల్ గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా మనకు అన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ తేడాలు అనేది ఏమీ ఉండదు. సో మనకు చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. అన్ని రకాలుగా మనము వాటిని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరూ గర్ల్స్ అందరికీ నేను కోరుకుంటున్నాను. కూడా ఈవెన్ DKW కాలేజ్ నేను కూడా పర్సనల్ గా వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ రోజు మనకు బిలీవ్ నర్సింగ్ కాలేజ్ దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. మనకు ఓన్లీ ఈ ఆపర్చునిటీస్ ఎంపవర్మెంటే కాకోకున్నట్టుగా మన ఓన్ ఏదైతే ఉంటుందో కొన్ని ఇష్యూస్ కూడా మనకు క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికి తెలుసు, మనకు మన తల్లిదండ్రులు మనం ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. సో మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఏదైనా కూడా ఇష్యూ అనేది ఏదైనా వస్తే ఇమ్మీడియట్ గా మనం పేరెంట్స్ చెప్పాలి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఏదైనా జరిగితే మనకే జరిగినా కూడా బాధపడేది వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కటి మన పేరెంట్స్ తో మనము షేర్ చేసుకోవాలి. ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది. సో కంపల్సరీగా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఎనీ టైం డైల్ 100 కానీ 112 కానీ కాల్ చేయొచ్చు. దానికి సంబంధించి కూడా అన్ని వేళలా మేము ఉంటాము. ఈ ఏదైతే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉందో ఇది ఒక్క రోజు అన్నట్టు కాకపోకున్నట్టుగా, కాబట్టి కమింగ్ డేస్ లో ఈ క్రైమ్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించి పెద్ద మొత్తంలో మన యాక్చువల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. మా సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటంటే మేము ఎంత చేసినా కూడా మీ ఓన్ గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే మాత్రం కొన్ని నుంచి మనము ప్రివెంట్ చేయలేం. సో మీరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి.